జాయింట్ కేంద్ర కమిటీ అక్టోబర్ 15వ తేదీన దేశవ్యాప్తంగా సామాజిక వివక్షతకు, లింగ వివక్షతకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్నం చేసి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గోనె కుమారస్వామి మాట్లాడుతూ దేశంలోనే రోజు రోజుకు బలపడుతున్న ఫ్యాసిస్టు మనువాదం వల్లనే సామాజిక అణచివేత తీవ్రంగా మారుతుంది అని అన్నారు. దానిలో భాగమే సుప్రీంకోర్టు CJIR గవార్ పై చెప్పులతో దాడి, హర్యానాలో దళిత IPS అధికారిపై సామాజిక వివక్షత కారణంగా చేసుకున్న ఆత్మహత్య, ఆంధ్రప్రదేశ్ లో సబ్ ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి ఆత్మహత్య, ఒరిస్సాలో దళిత మహిళ సజీవ దహనం, విలేజీ అభివృద్ధి కమిటీల పేరుతో తెలంగాణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణలు, దాడులు, పరువు హత్యలు పరంపరం సాగుతుంది అని, ఈ కల్చర్ కేంద్రంలోని RSS నియంత్రణలోని బీజేపీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న తీరుకు మండల కార్యదర్శి వ్యతిరేకంగా సామాజిక అణచివేత, లైంగిక ఏడల దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కనకం సంధ్య, సహాయ కార్యదర్శి కామ్రేడ్ గూడా సురేష్, గ్రామ కార్యదర్శి పులిచేరి సుధా కర్పూరి, చేరి శివసారయ్య, పెంచాల మల్లయ్య, రాజమౌళి ఖాళీద్, రంజిత్ మల్లేష్, మహిళా కమిటీ సభ్యులు ఈక యమున, పెంచాల లలిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎంసీపీఐ RMPI కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండల ఎంసీపీఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఫాసిజానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అట్లాగే మొన్న జరిగినటువంటి హైకోర్టు జడ్జిపై RSS కనుసంధానాల్లో ఒక జడ్జి పైన చెప్పుతో విశేష విధానాలు కానీ, ఒడిశాలో ఒక దళిత మహిళను సజీవదానం చేసినటువంటి సందర్భం కానీ, హర్యానాలో ఒక IPS అధికారి ఆత్మహత్య చేసుకున్న విధానాలు కానీ, ఈరోజు కుల వివక్షతపై జరుగుతున్నటువంటి అనేక విధానాలకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కనుసన్నలో జరుగుతుందన్న ఏనాడు సందేహం లేదు. కాబట్టి వీటన్నింటికి వ్యతిరేకంగా RMPI MCPI పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాల్లో భాగంగా ఫాసిజానికి, మతోన్మాద విధానాలకు, బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్నత విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఇలా ఆందోళన నిరసన కార్యక్రమం చేయాలని చెప్పిన ఆలోచనతోటి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద RSS విధానాలు నశించాలి, ఒక దళితపై జరిగినటువంటి సజీవ దహనాన్ని ఖండిస్తూ రేపు భవిష్యత్తులో కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా దళితులకు ఎలాంటి రక్షణ లేని పరిస్థితి, ప్రజలకు రక్షణ లేని పరిస్థితి. కాబట్టి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో దళితులను కానీ, మహిళలు కానీ విచిత్ర రహితంగా అతి దారుణంగా కొట్టి చంపడం జరుగుతూ ఉన్నది. అలాంటి విధానాలకు ప్రజలు సన్నద్ధమై బీజేపీని రాబోయేటువంటి ఎన్నికలలో గద్దె దింపే విధంగా కలిసి వచ్చే వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు, అట్లాగే బహుజన సంఘాలు, అట్లాగే బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి RSS బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. రేపు భవిష్యత్తులో కనుక ఒక హైకోర్టు జడ్జి పైనే RSS కనుసరణలో జరిగినటువంటి బూటు విసిరేసినటువంటి విధానం కనుక చూసినప్పటికీ, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఎవరైతే హైకోర్టులో బూటు విసిరేశారో వారిని కనీసం ఇప్పటి వరకు విచారణ చేయాలనేటువంటి దుస్థితి కనపడతా ఉన్నది. హర్యానాలో IPS అధికారి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా సరైన విధానంగా విచారణ చేసే పరిస్థితి, ఒడిశాలో ఒక దళిత మహిళను కూడా ఆత్మహత్య చేసినప్పటికీ కూడా, సజీవదానం చేసినప్పటికీ కూడా విచారణ చేయలేని పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి భారతదేశంలో రాబోయే రోజులలో పౌరులకు ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీనికి అనుకూలంగా దళితులు, SC, ST, BC మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి బీజేపీ RSS అనుసరిస్తున్నట్టు విధానాలకు వ్యతిరేకంగా మరో యుద్ధం, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎట్లయితే జరిగిందో రేపు RSS బీజేపీ వ్యతిరేకంగా కూడా ఆ మరో పోరాటాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ఈ రోజు గీసుకొండ మండలం కమిటీ ఆధ్వర్యంలో హాజరైనటువంటి మండల కార్యదర్శి కామ్రేడ్ కనకం సంజయ్ గారు, మండల సహాయ కార్యదర్శి గూడ సురేష్ గారు, గ్రామ పార్టీ కార్యదర్శి పులిచేరి సుధాకర్ గారు, శాఖ కార్యదర్శులు రాజమౌళి గారు, సారయ్య గారు, మల్లయ్య గారు, అట్లాగే మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు యమున, లలిత గారు హాజరైనటువంటి ప్రతి కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరున ఎంసీపీ పార్టీ
కేంద్ర కమిటీ తరఫున విప్లవ అభినందన తెలియజేస్తా ఉన్నాం. గౌరవ కుమారస్వామి ఎంసీపీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.